ప్రజాసేవే ప్రాణంగా భావించి కింజరపు ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు అంకిత భావంతో కృషి చేస్తున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడిన ఆయన అడుగుజాడలో నడవడం తనకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. శ్రీకాకుళం ముద్దుబిడ్డ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి మహానాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అలాగే ఎక్కడెక్కడైతే వారి అభిమానులు ఉన్నారో అందరూ కూడా కలిసి వారి విగ్రహాలకి పూలమాలలతో నివాళులు కూడా అందరూ అర్పించడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ పరంగా నా తరపున, అచ్చెన్నాయుడు గారి తరపున, మా కుటుంబ సభ్యుల తరపున అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈరోజు దివిని విడిచి సుమారు 14 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని పూజించుకొని ఎర్రన్నాయుడు గారితో ఉన్నటువంటి పరిచయాలు కానీ, అనుభవాలు కానీ, ఆయన వాళ్ళందరికీ చేసినటువంటి సహాయ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఇప్పటికీ కూడా గుర్తు చేసుకున్నారంటే అది మనందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం